హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ కచేరీ. ఈరోజు మనం కిచెన్లో చేసుకోబోయే రెసిపీ మూరీ మిక్చర్. వైజాగ్లో కానివ్వండి, కాకినాడలో కానివ్వండి, మరెక్కడైనా కానివ్వండి, బీచ్కి వెళ్ళాము అంటే ఖచ్చితంగా అక్కడ మనకి దర్శనం ఇచ్చే ఒక బండి ఉంటుంది, మూరీ మిక్చర్ బండి. ఆ బండి దగ్గరికి వెళ్ళి మూరీ మిక్చర్ తినకుండా ఎప్పుడైనా మీరు ఇంటికి వచ్చారా? రారు కదా. సో అంత టేస్టీగా ఉంటుంది మరి. సో అంత టేస్టీ రెసిపీ కోసం రోజు బీచ్కి అయితే వెళ్ళలేం కదా. సో ఈజీగా, సింపుల్గా, అలాగే హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక పాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకుని, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పీనట్స్ వేసుకుందాం. ఈ పీనట్స్ అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొంతమందికి పీనట్స్ ఎక్కువ ఇష్టం ఉండవు, బట్ కొంతమందికి అయితే ఇష్టం. నాకు బాగా ఇష్టం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ తగ్గించుకుని వేసుకోవచ్చు. సో దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకున్నాము. వీటిని ఆరనివ్వాలి. ఆరితేనే క్రంచీగా ఉంటాయి. తర్వాత అదే నూనెలోకి మళ్ళీ ఆయిల్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల దాకా మరమరాలు వేసుకున్నాము. వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే చాలు, అంతకన్నా ఎక్కువ వద్దు, మళ్ళీ మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్నాక ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు, ఇంకా పచ్చి టొమాటోలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోకి ఉప్పు, కారం, అలాగే జీలకర్ర పొడి, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ దాకా, అలాగే బాగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇది వేడి మీద ఉండగానే మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి అన్నమాట. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీని మనం ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా లైట్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. స్నాక్స్గా తినడానికి ఎప్పుడు ఆయిల్ రెసిపీసే కాకుండా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. దీనిలోకి నేనైతే సేవ్ వేయట్లేదు, ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి. మీకు ఇష్టమైతే సేవ్ కూడా వేసుకోవచ్చు. సేవ్ అంటే అదే సన్న కారపూస. సో ఆ రెసిపీ కూడా ఒకసారి చేసి చెప్తాను. అలాగే ఇందులోకి వేయించిన కార్న్‌ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. బట్ అవి ఏంటంటే ఆయిలీ కాబట్టి నేను ఇందులో క్యాలరీస్ తగ్గించాలి కాబట్టి అవన్నీ వేయట్లేదు. సో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇలా ప్రిపేర్ చేశాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.